ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. తండ్రి బిడ్డను ముద్దుతో ఎగరేస్తాడు. ఆ బిడ్డ భయంతో పడిపోతానేమో అని ఏడవాలి, కానీ నవ్వుతుంది. అదే నమ్మకం. గిన్నెలో ఏవో రకరకాలు వేసి మంట పెట్టి గరిట పెట్టి తిప్పుతూ వంట చేస్తే చిరాకొచ్చి టీవీ ఆఫ్ చేస్తారు. కానీ టీవీ వాల్యూమ్ పెంచుకొని ఏ రకం కొత్త వంట నేర్చుకోవచ్చు అనే ఎక్సైట్మెంట్లో చూసే ప్రోగ్రామే మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ కదా. మరి ఈరోజు అత్తమ్మ ఏం చేస్తుందో చూసేయాలని నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో తన చేతి వంటను మనందరికీ ఎప్పట్లానే ఈ రోజు కూడా చాలా టేస్టీగా చేయడానికి వచ్చేస్తున్నారు. అత్తమ్మ ఏ అత్తమ్మ మీరు ఒకసారి గెస్ట్ చేయండి. నేను ఇంత హ్యాపీగా ఇంత హుషారుగా వా టేస్టీ ఫుడ్ ఆకలి వేస్తుంది తినేద్దా అని ఎప్పుడు చెప్తుంటాను. ఎక్కువగా ఎప్పుడు కారం కారంగా స్వీట్ స్వీట్గా వంటలు చేసే మన శ్రీదేవి అత్తమ్మ వచ్చేటప్పుడు కదా. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్రీదేవి అత్తమ్మకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అత్తమ్మ. హాయ్ మీనా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏమిటి వేళ పట్టు చీర స్పెషల్? దీనికి ఒక కథ ఉంది. మా అత్తమ్మ గోరింటాకు పెట్టుకుంటే ఒక కథ చెప్తుంది. నిజంగా పట్టు చీర కట్టుకున్నారు కాబట్టి నాకు అడగాలనిపించింది. దానికి స్టోరీ ఉందంట, చూసారా? కొంచెం గెస్ట్ చేయి. ఈ రోజు పెళ్లి రోజా? పెళ్లి రోజు అయితే కాదు, పెళ్లి రోజు పట్టు చీర. ఓ పెళ్లి రోజు పట్టు చీర. మీ పెళ్లికి ఈ చీర కట్టుకున్నాను. కానీ భలే అడిగావు నువ్వు. నీకు ఎలా సిక్స్త్ సెన్స్ అంటారు చూసా, ఇదే. మా అత్తమ్మ చాలా చక్కగా క్యాజువల్ గా శారీ డిజైన్ అంతా అలా కట్టుకుంటారు. ఇవాళ ఎందుకు నాకు స్పెషల్ గా అనిపించారు పట్టు చీర. మీ పెళ్లి చీర ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారో. ఇప్పుడు గుర్తుపడతారా మావయ్య గారు? బాగా గుర్తుపడతారు. అవునా? పెళ్ళనే కదా. ఆహా పంచి పడిందా? మామూలుగా కాదు. బాగుందా? మీ పెళ్లి చీర చాలా బాగుంది. రాజమండ్రి. ఎవరు కొన్నారు? మీ అత్తగారు? అమ్మ వాళ్ళు. అదనమాట సంగతి. మా అత్తమ్మ చీర వెనుకున్న కథ. సో అత్తమ్మ ఈ రోజు ఏం చేస్తున్నారు? చాలా స్పెషల్ గా మీ పెళ్లి పట్టు చీర కట్టుకున్నారు కాబట్టి మాకు కూడా అదిరిపోయే డిష్ చేస్తున్నాను. పనస గింజలతోటి దమ్ బిర్యానీ. పనస గింజలతో దమ్ బిర్యానీ. నేను పనస పొట్టుతో చేయటం విన్నా. పనస పచ్చికాయ ఉంటుంది కదా, దాంతో కూడా చేస్తారు. అసలు దాంతో చేస్తే చికెన్ మటన్ అది చేస్తే కనుక అసలు చికెన్ తినరు, దాంతో తింటారు జనాలు. అది చాలా బాగుంది. తిన్నా అత్తమ్మ ఒకసారి పచ్చి పనసకాయతో బిర్యానీ. ఏంటంటే సీజన్ కదా మనకి, గింజలు ఇప్పుడు వస్తాయి కదా, పండుతో చెప్పేసాం ఒక స్వీట్. గింజలతోటి ఒక దమ్ బిర్యానీ. ఆ గింజల్ని వరకు మనం ఏం చేయాలో తెలియదు కానీ బాగుంటాయి. వేయించి అలా పప్పులో తింటాం గానీ చాలా మటుకు కాల్చుకొని తింటారు గింజలు. అయితే వాటితో దమ్ బిర్యానీ సూపర్. అయితే మా అత్తమ్మ చేసే విధానం చాలా సింపుల్ గా చూపిస్తారు. పేరు కష్టంగా ఉన్నా కూడా అత్తమ్మ చేసాక ఈజీనే అనిపిస్తుంది. సరే అత్తమ్మ చేసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలను ఒకసారి రాసుకుందాం. పనస గింజల దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్, హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, కొత్తిమీర, నెయ్యి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పనస గింజలు, కాజు, కొబ్బరి, గసగసాలు కలిపిన పేస్టు, కారం, పెరుగు, పసుపు, వాటర్, నిమ్మకాయ. సో అత్తమ్మ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ఈ రోజు దమ్ బిర్యానీ కాబట్టి 2 పొయ్యిలు వెలిగించేద్దాం. దాని మీద రైస్ వండేద్దాము, దాని మీద కర్రీ వండేస్తే సూపర్ ఫటాఫట్ అయితే. అత్తమ్మ మీరు అడిగినట్టు 2 పొయ్యిలు ఆన్ చేస్తాను. ఇది కర్రీ చేసేస్తాను. అక్కడ ఒకటి పెట్టేస్తే మనము ఎసరు పోసేసి రైస్ ఒక 70% ఉడికించుకోవాలి. ఓకే. అందులో వాటర్ పైన కొలత ప్రకారం అక్కర్లా, ఎసరు వంచేస్తా కాబట్టి ఎక్కువ వాటర్ వేసేస్తే ఏమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసేద్దాము. బిర్యానీకి కావాల్సిన గ్రేవీ ఇక్కడ రెడీ చేద్దాం. అక్కడ ఏమో రైస్ కి బియ్యం పెట్టాం. ఫస్ట్ రైస్ లో వేస్తాను. హోల్ గరం మసాలా అంటే తెలుసు కదా, లవంగాలు, సాజీరా, స్టార్ ఫ్లవర్, కుంకుమ, ఇది మేస్ అంటారు. అవును, మనం బిర్యానీలో వేసేవన్నీ అన్ని ఇందులో వేసేద్దాం. అది బాయిల్ అవ్వాలి. దీంట్లో కొంచెం సాజీరా, ఇలాచి, తర్వాత ఆనియన్స్.
ఫస్ట్ ఇందులో అల్లం వెల్లిపాయ, రైస్ కూడా కొంచెం ఫ్లేవర్ ఇద్దాము. నెక్స్ట్ ఇక్కడ కర్రీకి కూడా కర్రీకి సరిపడంత పసుపు. పసుపు ఎందుకు వేస్తున్నానంటే మంచి కర్రీకి కలర్ వస్తుంది అన్నమాట. రైస్ ఏమో ప్లెయిన్ గా వైట్ ఉంటుంది కదా, సో చూడటానికి లుక్ కూడా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర ఇందులో కూడా ఇస్తామా? మిర్చి ఓకే, ఇందులో కూడా. 2 పొయ్యిలు పెట్టుకోవడం వల్ల మనకి అందులో ఇందులో సేమ్ క్వాంటిటీ వేసుకోవచ్చు. సో ఇందులో కారం వేస్తాను, అందులో వేయను. అందులో కర్రీకి మనము కారం వేసుకోవాలి. కొంచెం పెరుగా. ఇది జీడిపప్పు, కాజు, బాదం పేస్ట్. బాదం, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్. బాదం పప్పు, జీడిపప్పు, కొద్దిగా గసగసాలు, కొబ్బరి పేస్ట్. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పనస గింజలు ఏం చేయాలంటే కొంచెమే లైట్ గా ఉడకపెట్టుకోవాలి. అలానే ఎక్కువ కుక్ చేయకూడదు, లైట్ గా. మళ్ళీ ఇక్కడ కూడా ఉడుకుతుంది కదా. అవును, లైట్ గా ఉడికించిన పనస గింజలు అలాగే గింజ వేస్తాను. ఆ కొబ్బరి వేయటం వల్ల దానికి పట్టుద్ది అన్నమాట, పడుతుంది బాగా. అవును. ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెం వేయాలి. కొంచెం వాటర్ కొంచెం చాలు. సిమ్ లో పెట్టేసి మూత పెట్టేద్దాం, కాసేపు ఉడుకుతుంది కూర. వాటర్ బాయిల్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు మనము రైస్ పెడతాము. ఓకే. ఇందులో కొంచెం నెయ్యి కానీ అట్లా వేయాలి. ఇప్పుడు రైస్ వేసాక వేస్తే ఆ రైస్ కూడా అంటుకోకుండా ఉంటుంది. అవును, పొడిగా ఉంటుంది. సో ఇప్పుడు బియ్యంకి ఎన్ని పనస గింజలు వేయచ్చు? 1/2 కిలో రైస్ అయితే 1/2 కిలో పనస గింజలు. సేమ్ క్వాంటిటీ. బియ్యం కూడా బాగా ఉడుకుతున్నాయి. వాటర్ నిమ్మరసం. బియ్యం అతుక్కోకుండా ఉండటానికి నిమ్మరసం పిండారు అత్తమ్మ. అలానే కొంచెం నెయ్యి, ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా. సో ఇది రైస్ 70% ఉడకాలి మనకి. ఉడికిపోతే అప్పుడు వాటర్ చేసేసి ఈ కర్రీ మీద దమ్ ఇచ్చేయచ్చు. మామూలుగా మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తే లేయర్ గా వేసుకోవచ్చు. ఒకటే సగం 1/2 కిలోనే కాబట్టి దీని పైన దమ్ చేసేది. సో మన కర్రీని కూడా చూద్దాము. ఏం వేస్తున్నారు అత్తమ్మ? ఇది ధనియాల పొడి కర్రీలో. నెక్స్ట్ గరం మసాలా. ఓకే. గరం మసాలా ఏమేమి వేస్తారు అత్తమ్మ మీరు? చెక్క, లవంగ, ఇలా అది యాలకులు, సాజీరా, 4 అంతే. అవి 4 సేమ్ క్వాంటిటీ తీసుకున్నాక యాలకాయలు మటుకు కొంచెం తగ్గించాలి. ఎందుకంటే అది స్వీట్నెస్ ఇచ్చేస్తుంది ఫుడ్. రైస్ కూడా ఉడుకుతుంది. సో అన్నం ఉడికాక మనం అప్పుడు కూర ఆన్ చేసుకొని దానిలోకి దమ్ చేసుకోవడం. సో రైస్ ఉడికిపోయింది, కర్రీ కూడా అయిపోయింది మనకి. కర్రీ గిన్నె ఎత్తండి అత్తమ్మా, వెలిగిస్తాను. ఇప్పుడే కదా, ముందు అది రైస్ వాష్ చేసుకున్నాక. వేడి బిర్యానీ రెడీ అవ్వబోతోంది. సో ఇప్పుడు కర్రీని చూద్దాము. మొత్తం బాండీ అంతా కర్రీ ఉండాలి. సో ఇలా ఉన్న దీనిపైన మనం రైస్. సో ఇట్లా రైస్ వేసేసాక మనకి ఇందులో రైస్ కర్రీలో వాటర్ తక్కువ ఉంది అని అనిపిస్తే మనం ఇప్పుడు ఈ రైస్ ఉడికేసిన వాటర్ చేసాం కదా, ఇదే వాడుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా చాలా మనం ఉడికిన మసాలాలంతా ఇందులోనే ఉంటుంది అసలు. అవును. ఫస్ట్ నెయ్యి వేస్తాను. ఇది బ్రౌన్ ఆనియన్స్ అని ఉల్లిపాయలు మొత్తము మనము కొంచెం నూనెలో వేసేసి బాగా వేయించుకోవాలి. ఇది కలర్ ఇస్తుంది, బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇవి మనకి బయట కూడా దొరుకుతున్నాయి, ఫ్రైడ్ ఆనియన్స్ అయినా దొరుకుతున్నాయి, లేదా మనం ఇంట్లో చేస్తేనే బాగుంటుంది.
అంటే ఇలా వేసాక పుదీనా. బిర్యానీ కనపడకుండా అలా దాచేసేయండి వేసేసేయండి. ఆకుల కింద. మా అత్తమ్మ దాచినట్టు. దీని వల్ల టేస్ట్, ఎందుకంటే మనం పైన ఉన్న రైస్ కూడా టేస్ట్ ఇవ్వాలి. సో ఇది ఏంటి అత్తమ్మ? గరం మసాలా. మసాలా. ఇప్పుడు సాఫ్రాన్ కలర్ వేసేయచ్చు, కానీ ఇది పనస గింజల్ని టేస్ట్ పాడు చేస్తుంది. సో ఏం చేశానంటే వాటర్ లో పసుపు కలిపాను, అంటే కలర్ కోసం. మూత పెట్టాలి అత్తమ్మ. సో కొంచెం డౌట్ గా అనిపిస్తే మనం లైట్ గా ఉప్పు వేస్తాం. ఉప్పు మళ్ళీ నెయ్యి. నెయ్యి వేస్తాం. బిర్యానీకి నెయ్యి ఎక్కువ ఉండాలి, ఆయిల్ తక్కువ ఉండాలి, బాగుంటది. నిమ్మరసం. ఇప్పుడు సిమ్ లో పెట్టేసేసి ఒక 10 నిమిషాలు చూద్దాం అత్తమ్మ. చూద్దాం. ఇప్పుడు ఇలా మూత తీయగానే అలా మంచి వాసన వస్తుంది కదా. ఉడికిపోయింది కదా అత్తమ్మ. అయిపోయింది ఇంకా. ఆ పైన ఆపేసి గ్యాస్ ఆఫ్. సో అంతా కలిపి ప్లేట్ లోకి తీసుకుంటాం. అలా చేయకూడదు, ఎప్పుడు కూడా బిర్యానీ సో పక్క నుంచి తీసుకోవాలి. ఇక్కడి నుంచి తీసుకో. సో సర్వింగ్ ప్లేట్ లో బిర్యానీ అనగానే మనకి రైతా అత్తమ్మ పెట్టేశారు. పెట్టేస్తారు. ఎప్పుడు కూడా బిర్యానీ ఫస్ట్ ఇట్లా కింద వరకు వెళ్ళాలి. వెళ్తే మనకి ఇట్లా చూడు, ఇట్లా 2 లేయర్స్ కనపడాలి. ఓకే. కింద కర్రీ రైస్ అట్లా వేసుకుంటూ వెళ్ళాలి. ఎంత మంచి వాసన వస్తుందో. వేడి వేడిగా పనస గింజల దమ్ బిర్యానీ రెడీ విత్ రైతా తోటి. ఓకే అత్తమ్మ. చూస్తే ఎలా ఉందో చెప్పవేనా. అసలు వాసన అయితే అదిరిపోతుందండి. నాకు జలుబు చేసింది అయినా కూడా బాగా వాసన వస్తుంది. టేస్ట్ చూసేసిన అత్తమ్మ. నాకు రైతా కన్నా మామూలు బిర్యానీ అలాగే తినేసి, అంటే ఇది సెట్ లాగా ఉంటుందని పెట్టాను. మీ అందరి కోసం అందంగా కనపడటానికి పెట్టారు అత్తమ్మ. పనస గింజ కూడా వచ్చింది నాకు. ఎన్ని స్పూన్లు తిన్నా బిర్యానీ టేస్ట్ అద్భుతోభ్య. అంతా బాగుంది. ఇలా వేడిగా పనస గింజలతో మీరు బిర్యానీ చేసి పెట్టి మీ వారికి సాయంత్రం డైమండ్ నెక్లెస్ అడగండి. కొనివ్వకపోతే మా అత్తమ్మ దగ్గరికి వచ్చేయండి, మా అత్తమ్మ కొనివ్వాలి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ఒకవేళ ఎపిసోడ్ చూడటం మిస్ అయినా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ పనస గింజలతో దమ్ బిర్యానీ అని టైప్ చేయండి. అంతే, ఆ బిర్యానీ మీరు కూడా వేడిగా వండేసుకొని తినేయచ్చు.